ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ మధ్యలోనికి మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రంతా దేవుడు కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉదయకాలం సజీవుల భూమిలో ఈ దినమును బహుమానముగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహా కనికరం కలిగిన తండ్రి, గొప్ప ప్రభువా నీకు వందనాలు. కొద్ది నిమిషములు మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మీయ నేత్రములు తెరిచి, మా హృదయములు తెరిచి మాతో మీరు మాట్లాడమని, మీ ఆలోచనలను మాకు నేర్పించి విధేయత కలిగి లోకంలో జీవించడం మీ కృప తోడుగా ఉంచిన యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ధ్యానాంశము విధేయత నేర్చుకో అనే అంశమును మనం మాట్లాడుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకొని మనం ఇక ధ్యానాంశంలోనికి మనము వెళ్దాం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి, మీ హృదయములు నాకు కనబడకుండా వాటిని తొలగింపుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాళ్ళ పక్షమున వాదించుడి. చక్కటి మాటలు యేసు క్రీస్తు ప్రభువు లేదా దేవుడు ప్రవక్త యెషయా ద్వారా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మిమ్మును మీరు కడుగుకొనండి. ఇశ్రాయేలు జనాంగము లేదా దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ఆ ప్రజలకు దేవుడు సెలవిచ్చే ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారిని సృష్టించి, దేవుడు మానవుని సృష్టించి వారి నాసికారంధ్రంలో జీవవాయువునుది వాడు జీవాత్మ అయినప్పుడు ఆయన వారిని చక్కగా వారితో మాట్లాడుటకు ప్రతిదినము సాయంకాలపు పూట ఏదేని వనములో సంచరించి వారితో ఆది మానవులతో ముచ్చటించిన దేవుడు దేవుని యొక్క సాంగత్యాన్ని ఆ మానవులు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే విధేయత, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు ఏదైతే మీరు ముట్టకూడదు అన్నారో, దేన్నైతే మీరు తినకూడదని చెప్పాడో ఆ తినకూడదు అన్నదాన్ని తిన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మాటలో వారి అవిధేయత కనబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా ఈ మానవులు అవిధేయతకు లోనై దేవుని నుండి దూరమైపోయి పారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ చక్కటి మాట, దేవుని మాటలు మనకు సెలవిస్తాయి. 2వ వచనము 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము అంటున్నాడు. ఏంటంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా లేదా గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి సరి అయిన క్రమములో వారికి కావలసిన ప్రతిదీ వారికి సమకూర్చి వారి జీవన విధానంలో వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను ఆశిస్తే నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని భూమి ఆకాశములను సాక్ష్యముగా దేవుడు నిలబెడుతున్నాడు. లేదా భూమి ఆకాశములతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటుదారులుగా తయారైపోయారు. సృష్టించబడిన వారికే వ్యతిరేకముగా, ఎవరైతే తను సృష్టించారో ఆ సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. అసలు నీవు నాకు ఏమి చేశావని దేవుని అడిగే స్థితిలో మానవుడు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఆయన నొచ్చుకున్నాడు, హృదయంలో నొచ్చుకొని ఈ మాటలు సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే మీ జీవితాలను మార్చుకోండి. 5వ వచనంలో అంటాడు, 4వ వచనంలో ఏమంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పీనులారా, మీకు శ్రమ. వారు యెహోవాను విడిచిపెట్టి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషించుచు దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటున్నారు. పాపిష్టి జనముగా, దుష్ట సంతానం, మీకు శ్రమ. దేవుని విడిచిన బిడ్డలకు అవిధేయత కలిగిన వారికి శ్రమ కలుగుతూ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. విధేయత నేర్చుకోండి. మీరు దేవుని సన్నిధికి, ఆయన మిమ్మల్ని పెంచి పోషించిన తీరును, ఆయన మీకు ఇచ్చిన ఆరోగ్యమును, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో విధేయులుగా నడుచుకోవాలని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మీ యొక్క స్థితులు, మీ పాపపు జీవితాన్ని మార్చుకొని, అందుకే 16-17 వచనం, మిమ్మును మీరు కడుగుకొనండి.
మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి. ఎందుకంటే మీ దహన బలులు, మీరు ఇచ్చే నైవేద్యములు, వీటి అందు నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటున్నాడు. మీరు నా సన్నిధికి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధిలో లేదా నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని కఠినముగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు, ఎందుకు రావాలని మీరు వస్తూ ఉన్నారు? మీ జీవితంలో మార్పు లేకుండా, మీ బ్రతుకులో మార్పు లేకుండా మీరు ప్రభు నా సన్నిధిలో కనబడితే ప్రయోజనం లేదు అని ఆయన కఠినమైన మాటలను యేసు ప్రభుల వారు లేదా యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే చక్కటి మాట, మీ చేతులు రక్తముతో నిండుకున్నాయి, పాపముతో నిండుకున్నాయి. అందుకే మిమ్మల్ని మీరు కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి. కడుక్కోవాలి. దేంట్లో కడుక్కోవాలి? పరిశుభ్రమైన నీటి చేత మీ శుభ్రములు కడుక్కోవాలి. నీరు అనగా దేవుని వాక్యములకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఈ నీరు వాక్యములకు సాదృశ్యం. ఆ వాక్యం అనే నీటితో నీ హృదయములను, నీ జీవితాన్ని, నీ బ్రతుకును కడుక్కోవాలి. ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావో పరిశుభ్రము చేయబడతావు. మలినము తొలగిపోతూ ఉంటుంది. మన ఉదాహరణకి మనం చూసినప్పుడు బయటకి అనేక పనుల మీద, కుటుంబ పనుల మీద లేదా ఉద్యోగ పనుల మీద మనం వెళుతూ ఉంటాం. వెళుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, ఈ క్రిమి కీటకాలు లేదా వైరస్ ఇవన్నీ మన యొక్క శరీరమును పట్టుకుంటాయి. ఇంటికి రాగానే మనం ఏం చేస్తాం? మొదటిగా వెళ్ళి కాళ్ళు, చేతులను, ముఖమును శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వస్తాం. ఎందుకంటే ఈ వైరస్ మనల్ని పట్టుకొని ఉంటాయి, ఈ క్రిమి కీటకాలు, ఈ జెమ్స్ మనల్ని తాకుతూ ఉంటాయి కనుక వీటి నుండి మనము పరిశుభ్రము పరచబడాలి. లేదా ఆ విధంగానే వచ్చి, లేదా కాళ్ళు చేతులు శుభ్రము చేసుకోకుండా వచ్చి భోజనం చేస్తే వాటి ద్వారా ఆ క్రిమి కీటకాలు లోపలికి వెళ్ళి మనం అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఏ విధముగానైతే పరిశుభ్రతను, ఆరోగ్యము మహాభాగ్యముగా, పరిశుభ్రముగా మన యొక్క శరీరాన్ని, మన ఆత్మలను, మన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుకు మనము పరిశుభ్రపరచుకుంటామో ఆ విధముగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. మన చేతులను, మన యొక్క కాళ్ళను ఏ విధంగా ఎటువైపు నువ్వు పరిగెడుతున్నావు? నీ చేతులు వేటిని ముడుతూ ఉంటున్నాయి? నీ కన్ను ఎటువైపు దేనిపైన దృష్టి ఉంచుతూ ఉంది? ఆలోచన చేస్తూ వాటిని శుభ్రము చేసుకోవాలి. ఎందుకంటున్నాడు, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ హృదయములను నాకు కనబడకుండా, మీ హృదయములలో అవి కనబడకుండా వాటిని తొలగించండి. చెత్త, మలినాన్ని, వ్యర్థమైన దాన్ని తొలగించమని దేవుడు సెలవిస్తున్నాడు. 17వ వచనం అంటాడు, కీడు చేయుట మానుడి, ఎదుటి వారిని ప్రేమ కలిగి మీ లోకంలో మీరు జీవించండి, శత్రువును ప్రేమించండి. లేదా ఇంకా ఆయన ఏమంటాడంటే, మేలు చేయి నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించడి, హింసించబడు వారిని విడిపించడి, తండ్రి లేని వారికి. నజరేత్ మేనిఫెస్టో, ఆయన మేనిఫెస్టోలో ఉన్న చక్కటి మాటలు. ఇదిగో ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, వీధులకు స్వార్థమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను అంటాడు. చెరలో ఉన్న వారికి విడుదల, వీటి వారికి చూపు, నలిగిన వారికి. ఆయన చక్కగా తన మేనిఫెస్టోలో ఉన్న మాటలను, ఇదిగో నలిగిన వారికి విడుదలను కలగజేస్తూ ఉంటున్నాడు. బంధింపబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, సాతాను శక్తుల కబంధ హస్తాలను బంధింపబడిన వారికి ఆయన విముక్తిని కలుగజేయడానికి వచ్చిన ఒక విమోచనకర్తగా కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వీరి లోకములో మీ జీవితాల్లో న్యాయము జరగనియండి, అన్యాయానికి చోటివ్వకుండా విధేయత కలిగి దేవుని పక్షముగా పోరాడే బిడ్డలుగా మీరు ఉండమని సెలవిస్తుంటున్నాడు. ఎలాంటి స్థితిలో మనము జీవిస్తుంటున్నాం? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాట మనకు అడుగుతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. చక్కటి మాట యాకోబు పత్రికలో రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొద్దకు రండి, మీరు పరిశుభ్రము చేసుకొని, దేవుని వాక్యమనే ఆ నీటితో నీవు శుభ్రపరచబడి, స్నానము చేయించబడి, లేదా నీలో ఉన్న నీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న ఆ మలినాన్ని, ఆత్మకు పట్టిన మలినాన్ని, శరీరానికి పట్టిన మలినాన్ని, హృదయములో ఉన్న లోపాలను సరిచేసుకొని దేవుని యొద్దకు రండి. నీవు అహంభావముతో లేదా అహంకారముతో ఉండకుండా నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధికి రా. ఎప్పుడైతే తగ్గింపు హృదయం కలిగి ప్రభు సన్నిధికి వస్తారో అప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం వస్తామో ఆయన మన యొద్దకు వస్తాడు. ఒక్క అడుగు మనం వేస్తే 2 అడుగులు ఆయన వేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం, ఆ తండ్రి యొద్ద నుండి పారిపోయిన కుమారుడు ఆస్తిని పంచుకొని ఆయన
తండ్రి యొద్ద నుండి దేశాంతరము దూర ప్రాంతానికి పోయి అక్కడ తినడానికి పందుల పొట్టు కూడా దొరకక అతనికి బుద్ధి వచ్చినప్పుడు అంటాడు, వెంటనే లేచి నా తండ్రి ఇంటికి వెళతానని ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు వస్త్రములు తొలగించి శుభ్రము చేసి స్నానము చేయించి మంచి పరిశుభ్రమైన వస్త్రములను వేసి విందును జరిపించిన దేవునిగా మనకు కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రావడము నేర్చుకోండి. ఆయన మీ యొద్దకు వస్తాడు, మీ ఇంట్లోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు. నీ బ్రతుకులో ఉన్నత కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ద్విమనస్కులారా, 2 రకాల మనస్తత్వాలు మీలో ఉండకూడదు. 2 దాసుకి లేదా సిరికిని లేదా దేవునికి మీరు దాసులుగా ఉండలేరు. 2 పడవల మీద అడుగు పెట్టి నడవలేరు. ఎందుకంటే జాగ్రత్త, మీ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి. ద్విమనస్సు ఉండకూడదు. స్థిరమైన మనస్సు కలిగి ప్రభు వైపుకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడని యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రము పరచుకుందాం. మనకు ఒక వాగ్దానం ఉన్నది. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో, దేవుని యొక్క భయము మనలో ఉండాలి. నేటి క్రైస్తవ కుటుంబాలలో దేవుని భయము లేదు. చాలా మందిని చూస్తుంటున్నాం. దైవ భయము లేక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటున్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వట్లేదు. దేవునికి ఇవ్వవలసిన టైంను మనం ఇవ్వకుండా, ఆరాధించలేకుండా, దేవుని స్తుతించలేకుండా మనము తయారు చేసుకున్న ఆ టైం టేబుల్ ప్రకారమే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, దేవుని భయముతో, దేవుని భయము కలిగి ఉండాలి. భయము, భక్తి, ఇవి 2 ఒక నాణ్యమునకున్న బొమ్మ బొరసు లాంటివి. భయము ఉంటే భక్తి లేకున్నా ప్రయోజనం లేదు, భక్తి ఉండి భయము లేకున్నా ప్రయోజనం. ఇవి 2 కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనము నేటి జీవితంలో దైవ భయము కొరవైపోయింది. ఈ యొక్క సాంకేతిక యుగంలో ఉండి మానవుడు దేనినైనా సాధించగలడు, ఏదైనా పొందగలడు, దేనినైనా నేను ఛేదించగలను అని ఊసలూరుతూ ముందుకు పరిగెడుతూ ఉన్నాడు మానవుడు. కానీ దైవ భయము వానిలో లేకుండా పోయింది. ఎప్పుడైతే దైవ భయం ఉంటుందో మనము పాపము చేయడానికి జంకుతాం. దైవ భయం ఉంటుందో అన్యాయము చేయలేము. దైవ భయం ఉంటుందో అక్రమము చేయలేము. నీతిని ఈ లోకములో న్యాయమును జరిగించడానికి సిద్ధపడుతూ ఉంటున్నాం. ఇది దైవ భయము లేక లోకములో అనేకమైన విచ్చలవిడతనం, వ్యభిచారము, మోసము, దగ, కుట్ర కుతంత్రములతో మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. దైవ భయము అవసరమని చెప్తుంది. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మనకును పట్టిన ఈ మలినమును, సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకున్నాం. దేవుని సన్నిధికి వస్తే ఆయన మనల్ని పరిశుభ్రం చేస్తాడు. నీవు నా యుద్ధకు రా, నేను నీ యుద్ధకు వచ్చి నేను నిన్ను శుభ్రము చేస్తాను వాక్యమనే నీటితో, లేదా ఆయన ప్రశస్త రక్తముతో, ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన అమూల్య రక్తములో మన పాపములను కడిగి పరిశుభ్రము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మనము చేయాల్సింది ఒకటి, మనల్ని మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. మన దోషములు, మన పాపములు, మన కష్టములు, లేదా మనము ఈ లోక సంబంధమైన క్రియలను వదులుకొని విధేయత కలిగి ప్రభు దగ్గర నేర్చుకున్నట్టుకు సంసిద్ధపడాలి. దావీదు తన జీవితంలో చేసిన ఒక పొరపాటు, ఆయన దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా, దేవునికి ప్రియమైన స్నేహితునిగా, ఇతడు నా ఇష్టానుసారుడైన వ్యక్తి లేదా ఇష్టానుసారమైన నా భక్తుడు, నా స్నేహితుడు అని సెలవిచ్చిన ఆ దావీదు, ఆయన ఒకరోజు తన జీవితంలో పాపమును చూచినట్టుగా బెత్సెబను, ఆమె స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఊరియా భార్య అయిన బెత్సెబను చూచాడు. ఆ చూడడమే కాకుండా, చూడవలసిన సమయం కాదు, యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధంలో ఉండవలసిన దావీదు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. దినమంతా నిద్రపోయాడు. నిద్ర నుంచి లేచాడు, ఆ మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తిరిగేవాడు అటు ఇటు తిరుగుతూ ఆయన చూడరాని దృశ్యాన్ని చూశాడు. చూసి ఊరుకోక ఆమెతో పాపము చేయాలని ఆలోచించాడు. ఆమెను పిలిపించుకొని పాపము చేశాడు. తన భర్తను చంపించడానికి వెనకాడలేదు. ఇంత దోషము చేసిన అతన్ని దేవుని హెచ్చరిక అతనికి జారీ చేయబడినట్టుగా చూస్తూ ఉంటాం. నాతాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి అతన్ని హెచ్చరించాడో అప్పుడు అతని జీవితంలో హృదయ పరివర్తన మొదలైనట్టుగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు తన హృదయ స్థితిని
దీన మనసుతో ప్రభు సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. 51వ కీర్తన 2వ వచనం అంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రభా, నా దోషం, ఇప్పుడు నేను చేసిన దోషము అది చాలా భయంకరమైన దోషం చేశాను, నన్ను పట్టుకొని ఉన్నాయి, ఇవి నా మీద నేరారోపణ చేస్తున్నాయి. ఇంకా అంటాడు, పాపం నా మీద నిలిచి ఉన్నది, అది నిలబడి నన్ను ఎప్పుడు గుర్తు చేస్తుంది. ఆ పాపము స్థితి నుంచి నన్ను కడగండి ప్రభా, ఆ మలినమైన జీవితంలో తొలగించమని ప్రార్థిస్తుంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, నీవు నేను ఏదైనా పాపము చేసినట్లయితే, దేవునికి అయిష్టమైనది చేస్తే ప్రభు సన్నిధికి వద్దాం. ప్రభు సన్నిధి విధేయతతో కూర్చుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువుని అడుగుదాం. దేవుడు దావీదును క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త, మన జీవితాల్లో ప్రభును ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధపడదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు అంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక దృష్టాంతం మనకు కనబడుతూ ఉంటుంది. నూతన స్వార్థ భాగంలో యేసు క్రీస్తు ప్రభుల వారు తాను చేసిన గొప్ప పని ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తన శిష్యులకు ఆబోయిన భోజన పంక్తిలో కూర్చొని చివరి రాత్రి భోజనం లేదా ప్రభు భోజన సంస్కారం అనే విందులో పాలు పంపులు పొందేటప్పుడు ఆయన తన శిష్యుల యొక్క పాదములు కడిగినట్టుగా మనం చూస్తున్నాం. చక్కటి ఉదాహరణ మనకు కనబడుతుంది. ఆయన భోజన పంక్తిలో నుండి లేచి 13వ అధ్యాయం 4వ వచనం అంటాడు, లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసు ప్రభుల వారు ఒక శిష్యుల యొక్క పాదములను కడగడం, వారిని శుభ్రపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆయన లేచాడు. లేచి తన పై వస్త్రమును తీసి అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకొని నడుమునకు కట్టుకొని, ఒక దాసునిగా, ఒక బోధకునిగా ఉన్నవాడు, ఒక గురువుగా ఉన్నవాడు, ఒక దాసునిగా తన ఆ నడుమునకు తువాలు కట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తన పల్లెములో నీళ్లు పోసాడు. శిష్యుల పాదములు కడుగుటను తాను పట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటను మొదలుపెట్టాడు. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విధేయత నేర్చుకో అనే ఈ అంశంలో యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదములు కడగడం ఎంతో ఆశ్చర్యమైన విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. పరమ గురువైన ఆ గురువు, ఆ బోధకుడు శిష్యులు, సామాన్య ప్రజలు, విద్యలేని పామరులను పిలిచి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు. గురువు పాదములు శిష్యులు కడగాలి, కానీ శిష్యుల పాదములు గురువు కడుగుతున్నారు. ఇది విధేయత. క్రైస్తవ విధేయతలో, క్రమశిక్షణలో ఉన్న భాగం ఏంటంటే, నేను అనే అహము ఉండకూడదు, లేదా గొప్పవారము అనే ఆ తారతమ్యాలు ఉండకూడదనే వాటికి సూచనగా యేసు ప్రభుల వారు ఈ కార్యమును జరిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. శిష్యులను ఆందోళన చెందే విషయం ఏంటంటే, ఆయన గురువు, వారు శిష్యులు, వారి మధ్య ఉన్న వ్యత్యాసం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోకపు మనుషుల మధ్య ఉండే వ్యత్యాసాలు ధనవంతులు, పేదవారు, లేదా అధికారులు, సామాన్యులు, లేదా రాజులు, ప్రజలు, పరిచారకులు, విశ్వాసులు, లేదా పరిచారకులుగా, బోధకులుగా మనం చూస్తుంటున్నాం. అనగా ప్రజలలో రకరకాల తారతమ్యాలు కనబడుతుంటున్నాయి. గొప్పవారు, పేదవారు, అధికారులు, అనధికారులు, లేదా కూలివారు, లేదా సామాన్య ప్రజలు, రాజులు. ఈ వ్యత్యాసము మనలో ఉండి ఒకరిని ఒకరు వారే మనకు పరీక్ష చేయాలి. నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానని ఆ వ్యత్యాసము ప్రజల మధ్యలో చూపిస్తూ ఉంటా. కానీ ఇక్కడ పరలోక ప్రజలకు, తన శిష్యులకు, తనను వెంబడించిన వారికి ఈ విధేయత నేర్చుకొని ఉండి, మీలో ఎవడు గొప్పగాడై ఉండగోరుతున్నాడో వాడు పరిచారకుడుగా ఉండాలని ఆయన పరిచర్య ధర్మాన్ని ఇక్కడ తారతమ్యాలు అనేది పటాపంచం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంతకుముందు శిష్యుల్లో ఇలాంటి తారతమ్య భేదాలు ఒకసారి తలెత్తినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనలో ఎవడు గొప్ప అనే ఆ భావన వారిలో కలిగినట్టుగా లూకా సువార్త 22వ అధ్యాయం 24-30 వచనాల్లో మనం చూస్తే అక్కడ కనబడుతుంది. తమలో ఎవడు గొప్ప వాడుగా ఎంచబడును అని వివాదము వారిలో పుట్టగా 26వ వచనం అంటాడు, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండవలను అంటాడు. 29-30 వచనాలు చూస్తే మనకు ఆ పరిచర్య ధర్మాన్ని ఆయన సెలవిస్తున్నాడు. మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండబోతున్నాడో, ఎవడైతే మీలో ఉన్నతమైన వాడిగా అని మీరు ఎంచుకుంటున్నారో వాడు పరిచారకుడిగా ఉండాలి. వాడు చిన్నవాని వలె, ఒక చిన్నవాడు ఏ విధముగా తను తాను తగ్గించుకొని పెద్దవారు చెప్పిన మాటలను
లేదా చిన్న పనులను మాటకు విధేయత చూపించి పనులు చేస్తాడు. తండ్రి తన కుమారునికి చెప్పినప్పుడు తండ్రి పైన కుమారుడు తిరుగుబాటు చేయకుండా తండ్రి చెప్పిన చిత్తానుసారముగా ఆయన విధేయునిగా నేర్చుకొని పనులు చేస్తుంటాడు. ఏ కుమారుడైతే తండ్రికి అవిధేయుడై తండ్రి పైన ఆయన ఆ వ్యతిరేక భావముతో చూస్తాడో వాడు తిరస్కరించబడిన కుమారుడు లేదా విధేయత లేని కుమారునిగా మనం చూస్తుంటున్నాం. చాలామంది ఈ లోకంలో తల్లిదండ్రుల మాటలు వినకుండా త్రాగుడుకు, బానిసలకు, డ్రగ్స్కి లేదా క్లబ్లకు, పబ్లకు అలవాటు పడి విధేయత లేకుండా, తల్లిదండ్రుల మర్యాద లేకుండా వారి జీవితాల్లో వారిని ఎంతో దుఃఖపెట్టే పిల్లలు ఈ లోకంలో లేకుండా పోలేదు. దేవుడు అంటాడు, విధేయత నేర్చుకో. చిన్న పిల్లవాని వలె నీ విధేయతను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అలా ఉండరాదు. మీరు అలాగూ తారతమ్యం కలిగి నేను గొప్పవాడను, నేను ఇక్కడే కూర్చుని నేను అందరూ నా యుద్ధకే రావాలని కాదు, నీవు వెళ్ళాలి. ఎవరైతే మీలో గొప్పవారు అనుకుంటున్నారో వాడు వెళ్ళి పరిచారకునిగా పనిచేయాలని సెలవిస్తున్నాడు. అందుకే యేసయ్య తన యొక్క దైవత్వాన్ని లేదా ఆయన యొక్క గురువు అని కూడా ఆయన తను తాను అనుకోకుండా ఆయన తన పై వస్త్రమును ప్రక్కన పెట్టి తువాలు నడుముకు కట్టుకొని పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి తన తువాలుతో వారి పాదములు తుడిచినట్టుగా ఒక పరిచారకునిగా ఆయన తన పరిచర్యను చేసినట్టుగా మనం చూసుకుంటున్నాం. దీనిని బట్టి వారి మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగింపును కొరకు ఈ పని ఆయన జరిగించినట్టుగా మనం చూసుకుంటున్నాం. కనుక ప్రభు సన్నిధిలో మనం నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. ఒక విద్యను అభ్యసిస్తున్న శిష్యుడు ఏ విధంగా గురువు పైన అవిధేయత ఉన్నట్లయితే వానికి విద్యాభ్యాసము సరిగా చేయలేడు, లేదా గురువు అతన్ని ప్రేమించలేడు. ఎప్పుడైతే విధేయత మనం కలిగి నేర్చుకుంటామో, గురువు చెప్పిన పాఠములు మనం నేర్చుకున్నప్పుడు, విధేయులమైనప్పుడు ఆయన మనకు చక్కటి పాఠ్యాంశములను లేదా క్రమశిక్షణ మనకు నేర్పిస్తాడు. మనము ఉన్నత జీవితంలో జీవించడానికి సిద్ధంగా ఉంటాం. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాల్లో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన సాత్వికమైన వాడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు, ఆయన గంభీరముగా ఆయన లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సాత్వికతను ప్రదర్శించాడు. ఆయన జాలిపడ్డాడు, ప్రేమించాడు, ఆదరించాడు. దుఃఖంలో ఉన్న వారి యొద్దకు వెళ్ళాడు, ఆదరించాడు. శ్రమలో ఉన్న వారికి సహాయం చేశాడు. అన్యాయం పడుతున్న వారిని చూసి అన్యాయాన్ని సహించలేక ఎదిరించాడు. ఆయన సాత్వికమైన జీవితంతో, ఆయన కృపతో నిన్ను నన్ను సంరక్షించబోతున్నాడు. కనుక అందుకే అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. దేవుని యొద్దకు వచ్చి అందుకే అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. యాకోబు 4:8 చెప్పినట్టుగా ఆయన యుద్ధ నేర్చుకోవడం ప్రారంభించాలి. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని దేవుని మాటలు సెలవిస్తున్నాను. కనుక ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధ దీన మనస్సు కలిగి మనము కూర్చున్నప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని దేవుని మాటలు సెలవిస్తుంది. తగ్గింపు జీవితంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని దీవించబోతున్నాడు. ఇక్కడ 3 విషయములు ప్రస్తావించబడినాయి. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. రెండవది, తన తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని. మూడవదిగా, తనను తాను అప్పగించేవాడు అప్పగించనే ఉన్నాడని ఆయన ఎరిగి ఉన్నాడని లూకా సువార్తికుడు రాస్తున్నాడు. యేసయ్య ఈ పాదములు కడుగుతూ ఉన్న సందర్భంలో ఆయన 3 విషయములను కలిగి ఆయన తన శిష్యులకు మాదిరికరమైన జీవితాన్ని, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళే గడియ దగ్గరగా ఉంది కనుక నేను వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకరినొకరు ఈ విధంగా చేసుకోండి అని ఒక క్రమము లేదా ఒక విధేయతను వారికి నేర్పిస్తూ వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ సంఘం అనే ఈ గొప్ప వ్యవస్థ ఏర్పడబోతుందని, ఆ వ్యవస్థ పరిచర్య అనే గొప్ప పని మీద ఆధారపడి ఉంటుందని ఆయన ఈ యొక్క పరిచర్యను తన ప్రజలకు ఆయన చూపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, పాదములు కడుగుట యూదుల సాంప్రదాయంలో ఈ పాదములు కడుగుట అనే సాంప్రదాయం ఉంది. మన భారతదేశంలో కూడా ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మనము పాత కాలంలో లేదా విలేజ్లలో ఎక్కువ చూస్తూ వచ్చినాం. కాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉంటాం. కాళ్ళకు నీళ్లు ఇచ్చినప్పుడు కాళ్ళు కడుగుకొని మన ఇంటికి రావాలి. ఇదొక మర్యాద. ఎవరైతే కాళ్ళకు నీళ్ళు ఇవ్వరో అది మర్యాదతో కూడిన సిద్ధాంతము కాదు, లేదా వారికి మర్యాద లేనట్టే. ఆ కుటుంబంలో మర్యాద, వారికి క్రమము లేనట్టు. ఇక్కడ యూదా సాంప్రదాయంలో కూడా ఈ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం లేదా పాదములు కడుగుట అనేది ఒక సాంప్రదాయంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే అది ఎవరు చేస్తారంటే వారి ఇంటనున్న బానిసలు, వారు బానిసలుగా పెట్టుకున్నవారు ఆ బానిసల చేత కాళ్ళను కడిగిస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారు ఒకసారి ప్రస్తావించాడు ఈ విషయాన్ని. ఎందుకంటే ఆయనను అభిషేకించిన ఒక స్త్రీ, ఆయన తైలాభిషేకము చేసిన రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం.
లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. సీమోను అనే అతడు తనను భోజనములకు పిలిచినప్పుడు యేసు ప్రభుల వారు ఆ యొక్క స్త్రీని ఆటంకపరుస్తూ, శిష్యులు లేదా అక్కడ ఉన్నవారు ఆ స్త్రీ విషయమే అభ్యంతరపడినప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కనీస మర్యాద లేదా ధర్మాన్ని నీవు పాటించలేదు అని యేసయ్య ఆయన చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. యూదుల శుద్ధీకరణ ఆచరణలో ఇంటికి వచ్చిన వారికి చేయవలసిన మర్యాదలు 3 ఉన్నాయి. ఒకటి, సేవకులు ఉంటే సేవకుల చేత లేక బానిస చేత పాదములు కడిగించేవారు, వారు లేకపోతే కాళ్ళు కడుక్కున్నటకు నీళ్లు ఇవ్వాలి. రెండవది ఏంటంటే అతిథిని ఆహ్వానిస్తూ ముద్దు పెట్టుకోవాలి. మూడవది నూనెతో తలనంటుకొని అదే నూనెతో తల అంటుకునేవారు. ఈ 3 ఇంటి మర్యాదలు ప్రభువు పేర్కొన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ కార్యములు ఆ ఇంటి వారు చేయలేరని ఆయన సెలవిస్తుంటున్నారు. దుమ్ము ధూళి ఉన్న వారి పాదములకు నీళ్ళిచ్చిన వారు కూడా లేరు. అందుకే ప్రభు ఆ పని పూనుకొని చూస్తున్నాడు. తువాలుతో నడుము కట్టుకొని లేక తీసుకొనుట, సేవకుడు తన తువాలును నడుము కట్టుకొనుటాడు. కారణం ఎందుకంటే ఆయన ఆ యొక్క నడుమును కట్టుకొని పనిని చేస్తూ ఉంటాడు. ఆ విధముగా యేసు ప్రభుల వారు తన పాదములు కడుగుతున్నప్పుడు, శిష్యుల యొక్క పాదములు కడుగుతున్నప్పుడు తన నడుములకు తువాలు కట్టుకున్నట్టుగా యేసు ప్రభు మోసిన మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క ఎంతో విధేయత ఆయన తన ప్రజలకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆయన చేసిన ఈ పనిని ఆయన వెంబడించే వారికి మాదిరి, క్రైస్తవ సంఘమునకు మాదిరి తెలియజేయుటకు యేసు ప్రభుల వారు ఈ సంఘ పరిచర్యల ధర్మాన్ని ఈ లోకములు ఇంకా గంభీరంగా జరిపించబడ్డకు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయతనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చినని మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం అంటాడు. అనేకులకు ప్రతిగా క్రయతనముగా తన ప్రాణమును పెట్టుటకు, పరిచారము చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాడు. ఆ విధేయత నేటి సంఘము నేర్చుకోవాలని దేవుడు కలుగుతుంటున్నాడు. పాదములు కడుగుటకు వచ్చినప్పుడు, అందరి పాదములు కడుగుతున్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నా పాదములు కడుగుటకు నేను యోగ్యుడను కాదు అన్నప్పుడు యేసు అంటాడు. ఎవడైతే తన పాదములు కడుక్కున్నాడు నావాడు కాదు అన్నప్పుడు అంటున్నాడు, అయ్యా పాదములే కాదు కానీ నన్ను నిలుముతో నాకు స్నానము చేయించమని అడిగినట్టుగా మనం చూస్తాం. ఒకసారి అందరూ చక్కగా పాదములు కడుగుతూ ఉన్నారు, కానీ పేతురు సందేహం చవలసిన వాడుగా ఉన్నాడు. తన దగ్గరికి వచ్చేసరికి హృదయం కంపించినట్లుగా, అందుకే తన పనివారిని పంపుకున్నాడు. అందుకే తన పత్రికలో ఈ విధంగా రాశాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 ఉంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేనందు నడుచుకొనవలనని మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ వలె బాధపడ్డాడు, మన వలె ఆయన శ్రమపడ్డాడు, దుఃఖించాడు, మన వలె సంతోషించాడు. కానీ మన మాదిరి ఉండాలని ఆయన తన అడుగు జాడలను నడుచుకున్నటకు మనకు మాదిరి ఉంచిపోయి, అట్టి మాదిరికరమైన జీవితాన్ని నేటి క్రైస్తవ సంఘం పాటించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుతాడు. ఆమేన్.